ఈరోజు మనం మాట్లాడబోయేది చాలా సెన్సిటివ్ అండ్ కాంట్రవర్షియల్ టాపిక్. క్రైస్తవంలో కులాలు నిజంగా ఉన్నాయా? క్రైస్తవం ఏం చెప్తుంది? అందరు క్రీస్తులో ఒక్కటే అని బోధిస్తుంది. కానీ భారతదేశంలో ముఖ్యంగా కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గోవాల్లో క్రైస్తవుల మధ్య కుల వివక్ష ఎంత లోతుగా ఉందంటే చాలామంది దళిత క్రైస్తవులు క్రైస్తవం పుచ్చుకున్నా కూడా కులం నుండి బయటపడలేదు అని ఆరోపిస్తున్నారు. ఈ వీడియోలో పూర్తి చరిత్ర, షాకింగ్ వాస్తవాలు, వివిధ అంశాలు చూద్దాం. వీడియో పూర్తిగా చూడండి. బైబిల్ స్పష్టంగా చెప్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 3:28, యూదుడు గాని గ్రీస్తుడు గాని లేడు, బానిస గాని స్వేచ్ఛపరుడు గాని లేడు, మీరందరూ క్రీస్తు యేసులో ఒక్కటే. కానీ భారత క్రైస్తవుల్లో ఈ సమానత్వం ఎక్కడ ఉంది? చాలామంది చర్చిలు, శ్మశానాలు, వివాహాలు కులం ఆధారంగానే జరుగుతాయి. ఇది కేవలం సామాజిక ప్రభావం మాత్రమేనా, లేదా చర్చ్ నాయకత్వం కూడా దీన్ని ప్రోత్సహిస్తుందా? ఇది హిపోక్రసీ కాదా? భారతదేశంలో క్రైస్తవం ఫస్ట్ సెంచరీ నుంచి ఉందని చెప్పుకుంటారు. సెయింట్ థామస్ 57 ఏడీలో కేరళకు వచ్చి బ్రాహ్మణులను క్రైస్తవులుగా మార్చారని సిరియన్ క్రైస్తవులు చెప్పుకుంటారు. కానీ చాలా చారిత్రాత్మక అధ్యయనాల ప్రకారం ఇది లెజెండ్ కావచ్చు. నిజమైన వాస్తవాలు 4వ సెంచరీలో థామస్ ఆఫ్ కానా సిరియన్ మర్చెంట్స్తో వచ్చినవి. వీరు హిందూ సమాజంలో ఉన్నత స్థానం పొందారు. బ్రాహ్మణులతో సమానంగా ప్రివిలేజెస్, భూములు, ఉన్నత కుల స్టేటస్, వారు తమను ఉన్నత కులంగా చూసుకున్నారు. పోర్చుగీస్ వచ్చాక 16వ సెంచరీ దళితులు, ఇతర లోవర్ కులాలు క్రైస్తవంలోకి మారాయి. కానీ సిరియన్ క్రైస్తవులు వీరిని తమ చర్చిల్లోకి అనుమతించలేదు. సినడ్ ఆఫ్ డాంపర్ 1599లో కూడా కులం సమస్యలు చర్చకు వచ్చాయి. బ్రిటిష్ మిషనరీలు దళితులను క్రైస్తవులుగా మార్చారు, కానీ పాత కుల గుర్తులు కొనసాగాయి. ఫలితం ఈరోజు కేరళలో సిరియన్ క్రైస్తవులు ఉన్నత స్థాయి, దళిత క్రైస్తవులు ల్యాండ్లెస్ లేబరర్స్గా ఉంటున్నారు.